హాయ్ అండి, సంపూర్ణ వాక్సే స్వాగతం. ఈవేళ ఒక చిన్ని కథ చెప్పుకుందామండి. అదేంటంటే ఫ్యామిలీ మెంబర్స్. ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఎలా అయితే ఉంటారో అలానే మన బాడీకి కూడా ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారండి. అంటే మన బాడీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్. మన బాడీలో ఏమేమి అవయవాలు ఉన్నాయో అందరికీ తెలిసినటువంటి విషయమే, కానీ నేను మరలా ఓసారి చెబుతున్నాను. కళ్ళు, ముక్కు, నోరు, చెవులు, చేతులు, పొట్ట, కాళ్ళు, ఇలా అన్ని అవయవాలు ఉన్నాయి. ఈ అవయవాలన్నీ కూడా అన్ని పనులు చేస్తున్నాయి. పనులు చేస్తేనే మన బాడీ యాక్టివ్గా ఉంటుంది, లేకపోతే యాక్టివ్గా ఉండదు. అయితే ఒకరోజు ఈ బాడీలో ఉండేటువంటి అవయవాలన్నీ కూడా సమావేశమయ్యి, మనం అందరము పనులు చేస్తున్నాము, కానీ పొట్ట మాత్రము ఏమి పని చేయకుండా హాయిగా కూర్చొని మనము తిని పెడుతుంటే చక్కగా ప్రశాంతంగా కూర్చుంది, ఏం పని చేయకుండా అని అన్ని అవయవాలు అనుకున్నాయట. అనుకొని ఈ రోజు నుంచి మనం అసలు పొట్టకు ఆహారాన్ని అందించకూడదు అని నిర్ణయించుకొని ఎవ్వరు ఏమి చేయకుండా ఆపేశారనమాట. ఏ పని చేయకుండా. కాళ్ళు నడవటం లేదు, చేతులు ఆహారాన్ని నోటికి అందించట్లేదు, కళ్ళు చూడట్లేదు, చెవులు వినట్లేదు, నోరు మాట్లాడట్లేదు, ఏవి కూడా ఏ పని కూడా చేయట్లేదు అనమాట. తలలో ఉండేటువంటి బ్రెయిన్ ఏమి ఆలోచించట్లేదు. అలా ఏమి చేయకుండా కూర్చున్నారు. అయితే ఒక 2-3 రోజులకి అన్ని అవయవాలు నీరసించిపోతున్నాయి. అన్నీ అనుకున్నాయట, అవును ఏంటి మనకు ఇంత నీరసం వచ్చేస్తుంది, ఎందుకు అలా వస్తుంది నీరసము అని ఏ అవయవానికి ఆ అవయవం ఆలోచించుకుంటూ ఉంది. మరలా అన్నీ ఒకసారి ఆలోచించుకున్నాయి. మనం ఇలా నీరసించిపోవడానికి కారణం ఏంటంటే, మనం ఆహారాన్ని అందిస్తున్నాం కదా పొట్టకి, ఆ పొట్ట జీర్ణం చేసి అన్ని అవయవాలకి అందిస్తుంది. అందువల్ల మనము యాక్టివ్గా ఉంటున్నాము, మనము పనులు చేయగలుగుతున్నాము, లేకపోతే మన బాడీ అంతా నీరసించిపోతుంది. మనము ఎంత తప్పుగా ఆలోచించాము అని ఆ అవయవాలన్నిటికీ కూడా కనువిప్పు కలిగి నిజమే మనము ఇలా ఆపేయకూడదు, మనకే నష్టం కలుగుతుంది అనే ఉద్దేశంతో అవి మరలా వాటి పనులు అవి చేస్తూ చక్కగా పొట్టకు ఆహారాన్ని అందిస్తూ అన్నీ కూడా సుఖంగా యాక్టివ్గా పని చేసుకుంటూ ఉన్నాయన్నమాట. ఇలా ఒకరు ఒక పని చెయ్యట్లేదు అని చెప్పి మనం ఆపేసామనుకోండి, వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తారు, మనమే నష్టపోతాం. అందుకని ఎవరు పని చేయలేదని చెప్పి ఆలోచించద్దండి. మీ పని ఏది ఉందో ఆ పని మీరు చేసుకుంటూ పోతూ ఉంటే వాళ్ళు చేయాల్సిన పని ఏంటో వాళ్ళు చేస్తూ ఉంటారు. తప్పనిసరిగా మనము ఖాళీగా కూర్చోకూడదు. అంటే ఓపుకున్నంత కాలం మనకు చేతనైన పని చేసుకోవాలి. ఇలా అవయవాలన్నీ చేయకుండా ఉండటం వల్ల ఏమైంది, చివరికి వాటికే నీరసం వచ్చేసింది. మళ్ళీ అవన్నీ బుద్ధి తెచ్చుకొని వాటి పనులు అవి నెరవేరుస్తూ వచ్చాయన్నమాట. అలా మనము కూడా తప్పనిసరిగా ఖాళీగా ఉండకుండా ఏదో ఒక పని చేసుకుంటూ ఉండాలి, ఓపికన్నంత కాలము అనేటువంటిది ప్రతి ఒక్కరు కూడా గమనించాలండి. మన బ్రెయిన్కి ఎప్పుడు కూడా ఏదో ఒక వ్యాపకం ఉండాలి, ఆలోచన ఉండాలి, లేదంటే మనం యాక్టివ్గా ఉండం. కాబట్టి అలా చేసుకుంటారని మనవి. అలా చేసుకుంటే చాలా మంచిది. ఈ చిన్ని కథ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.